వెల్కమ్ టు ఎంబీ టీవీ. ఎల్బీ నగర్ లో తెలంగాణ మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, మంత్రి శ్రీధర్ బాబు, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 1941లో గాంధీజీని కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో బాపూజీ పాల్గొన్నారని గుర్తు చేశారు. 1947-48లో నిజాం వ్యతిరేకంగా గెరిల్లా పోరాటంలో తుపాకీ పట్టారని చెప్పారు. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, మంత్రి వంటి పదవులు నిర్వహించినా ఆయన లక్ష్యం తెలంగాణకే పరిమితమైందని ఈటెల తెలిపారు. మలిదశ ఉద్యమంలో సొంతింటిని ఉద్యమం కోసం ఇచ్చేసిన మహనీయుడు బాపూజీ 97 ఏళ్ల వయసులో -డిగ్రీల చలిలో కూడా ఢిల్లీలో తెలంగాణ కోసం దీక్ష చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడానికే ఈ విగ్రహావిష్కరణ జరుగుతోందని ఈటెల అన్నారు. బాపూజీ ఆశయాల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విగ్రహ శిల్పి ఈశ్వరచారిని సత్కరించారు. అలాగే రచయిత తడక యాదగిరి రాసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఈటెల ఆవిష్కరించారు. సభ్యులు, మాజీ మంత్రివర్యులు వేదికపైకి విగ్రహావిష్కరణలో కోరుతున్నాము. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మన శ్రీధర్ బాబు గారు ఇప్పుడు హలో సమన్వయ ఆధ్వర్యంలో బొమ్మ రఘురాం నేత జగదీష్ నాయకత్వంలో ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో కొండాలని భావిస్తున్నాము. ఈ కార్యక్రమం పూజ్య బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఎమ్మెల్సీ మా రమణకి, రామిరెడ్డి గారు, పెద్దలు రఘురాం నేత గారు, జగదీష్ గారు, రాములు గారు, యాదగిరి వెంకన్న, అతడే పత్తిని జ్ఞానేశ్వర్, దశరథ్, వేణు, మా అన్న లక్ష్మణసాయి గారు, దేవదాస్ గారు, సుదర్శన్ గారు, గౌరవ కార్పొరేటర్లు, నాయకులకు అందరికీ పేరుపైన నమస్కారం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. మనం మొట్టమొదటిగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1941లో గాంధీజీ గారిని కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు ఆయన. ఆ తదుపరి 47-49 మధ్య కాలంలో ఆనాటి నిజాం నియంత్రణానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటంలో తుపాకీ పట్టిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు అనేక మార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా పనిచేసినాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే ఉద్యమంలో ఆనాడు అసలు భాషలకి అమరుల సాక్షిగా తెలంగాణ వచ్చేంత వరకు ఏ పదవి అధిష్ఠించాలని చెప్పి శపథం చేసి జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మేము చిన్నప్పుడు పెంచిన కాలంలో వారు చేనేత శాఖకి మధ్యలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చినారు. చిన్న పిల్లగారు. అంటే ఆనాడే ఈ జాతి కోసం, ఇక్కడ ఉన్న సమస్యల కోసం ఎంత ఐక్యభావంతో పనిచేసిందో ఆనాడు చేనేత కార్మిక వర్గానికి సంపదగా తెలుసు. వారు తెలంగాణ మలిదశ ఉద్యమం సందర్భంగా వారు స్వయంగా వారు ఉన్న ఇంటినే ఇచ్చి ఉద్యమానికి ఊపిరి పోసిన బిడ్డ. నాకు ఇప్పటికి గుర్తు, ఢిల్లీలో
ఎముకలు కొరికే చలిలో కూడా ఆయన వయసు 90 సంవత్సరాలు ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భం ఇక్కడ గుర్తు. ఆయన మీద ఇవాళ ఒక విశ్వవిద్యాలయం ఏర్పడింది, సంతోషం. ఈ మహనీయుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నామంటే ఆయన ఆశయాలను ఆయన చేతులు రాబోయే తరాలకు అందించడానికి మనమంతా కడుపుతో సమాజానికి సాయం చేసే సేవ చేసే దానికోసం తప్పకుండా జయంతి ఉత్సవాన్ని వర్ధంతి సభల్ని మొక్కుబడిగా కాకుండా మరి ఆశయాల ముందు తీసుకున్న దానికోసం మనం అందరం కంకణబద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవుకున్న నమస్కారం.